దొంగ ఓట్ల గుట్టు సర్లో రట్టు అవన్నీ వైకాపా హయాంలో నమోదైనవి. తొలగించాల్సిన జాబితాలో ఉన్న ఓట్లలో 30% నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలవే. రైట్. ఇక ఈ సర్ జరుగుతున్నటువంటి సమయంలోనే ఏదైతే గత వైసీపీ హయాంలో గతంలో కొత్తగా నమోదైనటువంటి ఓట్లలో దాదాపు 30% అన్ని కూడా దొంగ ఓట్లు ఉన్నట్టుగా అనేది తెలుస్తుంది. అందులో తొలగించాల్సిన జాబితాలో ఉన్న ఓట్లలో 30% నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలోనే 30% తొలగించాల్సిన ఓట్లు ఉన్నారని అయితే గుర్తించారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 44,89,488 మంది ఆ ఓట్లను ఎన్నికల సంఘం తొలగించాల్సిన జాబితాలో చేర్చింది. అందులో 13,45,111 అంటే 30% ఓట్లు నెల్లూరు, తిరుపతి, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలో ఉన్నట్టుగానైతే తేల్చింది. ఇక చిరునామాలో లేని ఓటర్లలో 41.11% 5 జిల్లాల్లోనే ఉన్నట్టుగా కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. వరద విలయం సాంకేతిక అభయం, ముప్పును ముందుగా పసిగట్టే సిటీ ఫ్లడ్ అలర్ట్, ప్రత్యేక వ్యవస్థను రూపొందించిన ఆర్టీజీఎస్ విజయవాడలో మొదట అమలు, త్వరలో మిగతా చోట్ల. ఇక వరదలు వచ్చేటువంటి అంశాన్ని ముందుగానే పసిగట్టేటువంటి ఒక టెక్నికల్ సిటీ ఫ్లడ్ అలర్ట్ను అయితే ఒక సాంకేతిక అభయం అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. దీని యొక్క ప్రత్యేక వ్యవస్థను అయితే రూపొందించారు. దీన్ని విజయవాడలో మొట్టమొదటిగా అమలు చేయనున్నట్టుగా త్వరలో అయితే తెలుస్తుంది. ఇది ఆర్టీజీఎస్ అయితే దీన్ని రూపొందించింది. మాకు కులమే ముఖ్యం, కులాంతర వివాహాలకు ఒప్పుకోబోమన్న తల్లిదండ్రులు 83.4%, సమ్మతిస్తామన్న వారు 16.6%, యువతలో మాత్రం 40% మంది అనుకూలం. మ్యాట్రిమోనీ ప్రొఫైల్స్లో కులాలకే ప్రాధాన్యం, పట్టింపు లేదంటున్న వారు 10%. ఉన్నత పేద వర్గాలతో పోలిస్తే మధ్యతరగతిలో ఎక్కువగా కులం పట్టింపు, పరువు ప్రతిష్టల గురించి ఆందోళన. ఆంధ్రజ్యోతి సర్వేలో వెల్లడి. రైట్. కులం పట్టింపు ఎక్కువ ఉందని చెప్పి తెలుస్తుంది. కులాంతర వివాహాలకు ఒప్పుకొని వాళ్ళు 83.4% ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది ఆరంభమే, చేయాల్సిన ప్రయాణం మిగిలి ఉంది. విద్యలో పారదర్శకత, ప్రభుత్వ పట్ల బలోపేతం లక్ష్యంగా పనిచేస్తాం. 37 రోజుల ఉద్యమంలో ఒత్తిడికి గురయ్యా, ప్రధాని రాజీనామాతో ప్రశాంతంగా నిద్రించా, నా మద్దతుదారులు విమర్శకులకు కృతజ్ఞతలు. టైఫాయిడ్ సోకడంతో ఇంటికి తిరిగి వచ్చేశాను. జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల్ని కలవలేకపోయా, అభిజిత్ దీప్కే. ఎన్నికల్లో పాల్గొన్నాం, ఉద్యమ విస్తరణపైన దృష్టి. సౌరవ్ దాస్. రైట్. ఇది ఆరంభమే, చేయాల్సిన ప్రయాణం ఇంకా ఉంది అని చెప్పి అభిజిత్ దీప్కే చెప్పారు. తనకి ఇప్పుడు ప్రస్తుతం టైఫాయిడ్ ఉందని, ఆ టైఫాయిడ్ ఉన్న కారణంగా ఎవరిని కలవకుండా ఇంటికి వచ్చానని, అలాగే ఎన్నికల్లో పోటీ చేయమని, ఏదున్నా కూడా ఈ ప్రభుత్వ పాఠశాల బలోపేతంగా ఈ యొక్క ఉన్నటువంటి సమస్యలపైన ఉద్యమం పైన దృష్టి పెడదని తెప్పించి ప్రస్తుతం అయితే ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పి వాళ్ళైతే చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆయన మద్దతుదారులకు అలాగే విమర్శకులకు కూడా కృతజ్ఞతలు చెప్పినట్టుగా తెలుస్తుంది. పరీక్షా విధానంలో సంస్కరణలకు హైపవర్డ్ టాస్క్ ఫోర్స్, నందన్ నీలేకని నేతృత్వంతో ఏర్పాటు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన. టాస్క్ ఫోర్సులో ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్ సహా 5 సభ్యులు. దెబ్బతిన్న మోదీ ఇమేజ్ను బాగు చేసుకునే హైపవర్డ్ యత్నం ఇది కాంగ్రెస్. ఇక ఏదైతే ఈ పరీక్షా విధానంలో ఇప్పుడు ఏవైతే ఇప్పటివరకు లీకేజీలు అవి అనుకుంటా వస్తూ ఉన్నాయో అవన్నిట్లో కూడా భవిష్యత్తులో ఇవన్నీ పునరావృతం కాకుండా ఒక పటిష్టమైన కట్టుదిట్టమైనటువంటి ఒక పరీక్షా విధానంలో సంస్కరణ తేవాలి. దాంట్లో ఎటువంటి లీకేజీలకు కానీ ఎటువంటి ఇతర అంశాలకు ఇబ్బంది కాకుండా ఉండడానికి ఒక ప్రాపర్ వేలో ఈ పరీక్షలను నిర్వహించడానికి వాటిలో సంస్కరణ తేవడానికి అయితే ఒక హైపవర్డ్ టాస్క్ ఫోర్స్ని అయితే ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అందులో నందన్ నీలేకని నేతృత్వంలో ఈ టాస్క్ ఫోర్స్ని అయితే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. టాస్క్ ఫోర్స్లో ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్ సహా 5 సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది కేవలం ఇప్పుడు ఏదైతే మోదీ ఇమేజ్ దెబ్బతింది దాన్ని కాపాడుకోవడానికి, దాన్ని పెంచుకోవడానికే చేసే ప్రయత్నమే అని చెప్పి కాంగ్రెస్ అయితే ఆరోపిస్తూ ఉంది. ఇక దీనికి సంబంధించి ఆయన నిన్న ఇన్స్టాగ్రామ్లో ప్రధాని మోడీ అయితే చెప్పారు. విద్యార్థులపై ఆటవిక దాడికి బాధ్యులెవరు? పెల్లెట్ గన్స్ ప్రయోగానికి మీరు అనుమతించారా? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలి. అమిత్ షాకు రాహుల్ గాంధీ లేఖ. ఇక ప్రధాని క్షమాపణకు పట్టు, విద్యార్థులపై పోలీసుల దాడి వ్యవహారంలో పార్లమెంట్లో నిలదీసేందుకు విపక్షాలు సన్నద్ధం. నేడు ఖర్గే ఛాంబర్లో కూటమి భేటీ, నేడే లోక్సభలో పరీక్షల బిల్లు. ఇక విద్యార్థులపైన చేసినటువంటి ఆటవిక దాడికి బాధ్యులెవరు అంటూ కూడా అమిత్ షాకు రాహుల్ గాంధీ లేఖ రాశారు. పెల్లెట్ బుల్లెట్స్ ప్రయోగించమని మీరు అనుమతి ఇచ్చారా అంటూ ఆయన ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలంటూ లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. ప్రధాని క్షమాపణ చెప్పాలని పట్టుబడుతున్నట్టుగా అయితే విద్యార్థులపైన జరిగిన దాడులకు ప్రధాని క్షమాపణ చెప్పాలని ఈరోజు లోక్సభలో పరీక్షల బిల్లు పెట్టనున్నారు. ఈ పరీక్షల బిల్లు సందర్భంగా ప్రధాని నిలదీయాలని చెప్పి వారు భావిస్తున్నట్టుగానైతే తెలుస్తుంది.
మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్తో కలిపే యువతరం బిల్లు, చట్టసభలకు పోటీ వయసు 21 ఏళ్లకు తగ్గించే అంశాన్ని చేర్చండి. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన. ఇప్పుడు 21 ఏళ్ల యువత ఐఏఎస్, ఐపీఎస్లు అవుతున్నారు, కంపెనీలను నడిపిస్తున్నారు, దేశ భవితను నిర్ణయించాలనుకుంటున్నారు. చట్టసభలకు పోటీ వయసును 21 ఏళ్లకు తగ్గించే అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. కేవలం నినాదాలతో దేశం అభివృద్ధి చెందదు. ప్రతిపక్షాలు ప్రజలు మాటను వినాలి. అలా చేయకనే 56 అంగుళాల ఛాతీ యువత ముందు తలవంచాల్సి వచ్చింది. జాతీయ మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్. ఇక ఏదైతే నిన్న ఆయన క్యాండిల్ ర్యాలీ సందర్భంగా చట్టసభల్లో పోటీ చేసేటువంటి వయసు 25 సంవత్సరాలు అవుతుందో దాన్ని 21 ఏళ్ళకు సవరించాలని చెప్పి ఆయన ఏదైతే ప్రతిమాలు చేసినా దానికి కట్టుబడి ఉన్నామని, ఇప్పుడు ఏదైతే మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ పెట్టేటువంటి బిల్లుతో కలిపి ఈ యువతరం బిల్లును పెట్టాలని చెప్పి ఆయన డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ చట్టసభలకు పోటీ వయసు 21 ఏళ్ళకు తగ్గించే అంశాన్ని చేర్చండి అంటూ ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం 21 ఏళ్ళ ఉన్న యువతని ఐఏఎస్లు, ఐపీఎస్లుగా కొన్ని కంపెనీలను నడిపిస్తున్నట్టుగా ఉన్నారు. సో అలాంటి ఈ నేపథ్యంలో దీన్ని 25 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు కుదించడంలో తప్పేముంది అని చెప్పి దీనిపైన మేము కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పి ఆయన నిన్న జాతీయ మీడియాతో మాట్లాడినట్టు ఒక ఇష్టగోష్ఠులను అయితే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ప్రతిపక్షాల మాటలను, ప్రజల మాటలను కూడా పట్టించుకోవాలి. అలా పట్టించుకోకపోతేనే ఈ 56 అంగుళాల ఛాతీ ఉన్నటువంటి మనిషి ఇప్పుడు యువత ముందు ఒగ్గాల్సి వచ్చింది అన్నట్టు కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది.